శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగణాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. భగవద్భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే మనకి గుర్తొచ్చేటువంటి విషయం చక్కగా తారాజువ్వలు, దీపాలు, అమ్మవారి యొక్క పూజ, లక్ష్మీ పూజ, ఇవన్నీ మనకి బాగా గుర్తొస్తుంటాయి. దీపావళిని అసలు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. చిన్న పెద్ద దేశ ప్రాంత ఆచార ఏవి అడ్డు రాకుండా చక్కగా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఉంది అంటే అది దీపావళి. భారతదేశం పర్వములు ఎక్కువగా చేసుకునేటువంటి దేశం. అలాంటి పర్వదినాలలో దీపావళి పర్వదినం మరీ విశిష్టమైనటువంటిది. ఎందుకు అంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు చచ్చిపోయాడు, అంటే చనిపోయాడు. దానికి గుర్తుగా మనం అంటే నరకాసురుడు చనిపోయాడు అంటే ఏంటి అక్కడ అర్థం? చెడు నశించబోయింది కనుక, నశించిపోయినటువంటి చెడుకి పైన ధర్మం విజయాన్ని పొందింది కనుక దానికి గుర్తుగా జరుపుకునేది ఈ పండుగ దీపావళి. ఆశ్వీజ మాసంలో అమావాస్య రోజున జరుపుకునేటువంటి పండుగ. సహజంగా 12 నెలల్లో అమావాస్యలు వస్తాయి, కానీ ఆశ్వీజ అమావాస్యను మాత్రమే దీపావళి పండుగగా ఏర్పరిచారు. దీపావళి అమావాస్య రోజున ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు 3: తైలాభ్యంగన స్నానం, ఉల్కా దర్శనం, లక్ష్మీ పూజ. ఈ 3 తప్పకుండా మానవుడు ఆచరించాలి. తైలాభ్యంగన స్నానం ఎందుకు ఆచరించాలి అంటే తైలం ఎప్పుడైతే దీపావళి అమావాస్య రోజున లక్ష్మీ అనుగ్రహం తైలంలోకి వస్తుందిట. అలాగే జలంలో ఉన్నటువంటి ప్రతి బిందువులోకి గంగాదేవి ఆవాహన అవుతుంది. మామూలుగా మనం స్నానం చేస్తే గంగే చేమునేచ అనేటువంటి మంత్రం చెప్పుకొని స్నానాన్ని ఆచరిస్తాం, అంటే ఈ జలమే గంగానదితో సమానం అని. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి బిందువులోకి దీపావళి అమావాస్య రోజున గంగాదేవి ఆవహించి ఉంటుంది. అందుకే తైలాభ్యంగన స్నానానికి మొట్టమొదటిగా మనకి దాని ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఉదయాన్నే లేవాలి, చక్కగా నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసుకోవాలి, ఆ తర్వాత అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. తైలాభ్యంగన స్నానం అనంతరం లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. లక్ష్మీ ఆరాధన చేసినప్పుడు చక్కగా ఒక ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ ఒక దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత అమ్మవారిని చక్కగా కమలములతో శ్రీసూక్త విధానంలో కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ అది మనిషి యొక్క ఓపికను అనుసరించి అమ్మవారిని చక్కగా పూజించాలి. తర్వాత ఈరోజు క్షీరాన్నం ప్రసాదంగా అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీ అనుగ్రహం దీపావళి రోజున చక్కగా అందరి ఇళ్లలోకి అమ్మవారు వస్తారట. ఇది కృతయుగంలో జరిగినటువంటి విషయం. బ్రహ్మదేవుడు తపస్సును ఆచరించారట లక్ష్మీదేవి కోసం. ఎందుకు అంటే భూలోకవాసులందరూ అలక్ష్మితో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక దుఃఖం బాగా ఆవరించి ఉంది. ఆ దుఃఖాన్ని తొలగించాలి కనుక ఏం చెయ్యాలి అనేటువంటిది ఆలోచిస్తే లక్ష్మీదేవి వస్తే కానీ అలక్ష్మి తొలగిపోదు. అందుకని అమ్మవారి గురించి తపస్సు చేస్తే అమ్మవారు ఈ దీపావళి రోజున ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడితో అన్నట్టు, నేను వెళ్ళి చూస్తాను, ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో చక్కగా శుభ్రం చేసి ఉంటారో ఆ ఇంట్లోకి వెళ్ళి నేను వారిని కటాక్షిస్తాను అని చెప్పారట. అలాగే ఆవిడ ఈ రోజున లక్ష్మీ కటాక్షం అందరి మీద ప్రసరింపచేయడం కోసం వస్తారు. అందుకే తప్పకుండా ఉదయాన్నే చక్కగా ఇళ్ళన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. అసలు దీపావళిలో ఉన్న విషయం ఏంటంటే అపరిశుభ్రత తొలగిపోవాలి. అలక్ష్మి అంటున్నాం. అలక్ష్మి అంటే మనకున్నటువంటి బాధలన్నీ పోవడమే అలక్ష్మి. లక్ష్మీ కటాక్షం అంటున్నాం అంటే కరెన్సీ నోట్లే లక్ష్మీ కటాక్షం కాదు.
మానవుడు ఆయురారోగ్యాలతో జీవించగలగడం లక్ష్మీ కటాక్షం, చక్కగా తినగలగడం లక్ష్మీ కటాక్షం, చూడగలగడం లక్ష్మీ కటాక్షం. ఈ లక్ష్మీ కటాక్షం కలగటం కోసం దీపావళి రోజున తప్పకుండా అమ్మవారిని పూజించాలి. సాయంత్రం సమయంలో దీపాలని చక్కగా వెలిగించాలి. అందరికీ దీపాలను వెలిగించేటప్పుడు ఎన్ని దీపాలు వెలిగించాలి అనేటువంటి సమస్య వస్తుంది. కనుక 108 దీపాలు వెలిగించడం శ్రేష్టం. లేదా ఓపిక లేకపోతే 27, 9 ఇలా దీపాలని వెలిగించాలి మన శక్తి కొలది. అది నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. సాయంత్రం సమయంలో దీపారాధన చేయాలి. అలాగే ప్రదోష వేళలో అమ్మవారిని మరలా పూజించటం చాలా విశేషం. ఎందుకంటే చాలామంది ప్రదోష వేళలో లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ ఆరాధన చేస్తారు. ఆ తర్వాత తారాజువ్వలని వెలిగించడం. ఈ తారాజువ్వల్ని వెలిగించడానికి ముందే గోగు కాడలను తీసుకొని ఆ గోగు కాడలకి చక్కగా నూనెలో ముంచినటువంటి ఒత్తిని దాని చుట్టూ చుట్టి ఆ గోగు కాడలతో చక్కగా మనకి చుట్టూ తిప్పి పక్కన కొడతారు. లేదా గుమ్మం చుట్టూ తిప్పి పక్కన కొడతారు. ఎందుకంటే వాస్తు దోషాలు లాంటివి, ఇంటికి దృష్టి దోషాలు లాంటివి ఉంటే ఈ గోగు కాడలతో అలా దీపం వెలిగించి పక్కన కొట్టడం వల్ల ఆ దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ విధంగా గోగు కాడలు కొట్టేసిన తర్వాత ఏం చేయాలి అంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తీపిని తీసుకోవాలి. ఆ తీపిని ఆరగించిన తర్వాత వెళ్ళి తారాజువ్వలు వెలిగించాలి. అంతేగాని బాగా ఎక్కువ శబ్దాలు వచ్చేవి, వాయువు ఎక్కువగా వచ్చేది, ఇలాంటివి వాయు కాలుష్యం పెంచేవి, పొగ ఎక్కువగా వచ్చేటువంటి టపాసుల్ని పేల్చరాదు. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగిపోతే వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా పెరుగుతుంది. అందుకని కాలుష్యాన్ని తక్కువగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో తారాజువ్వలు లాంటివి అలాంటి టపాసుల్ని పేల్చుకోవాలి. తర్వాత తప్పకుండా తీపిని ఆరగించాలి. ఎందుకంటే దీపావళి రోజున ఎలా ఉంటామో సంవత్సరం అంతా కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటాం. అందుకే దీపావళి రోజు ఆనందంగా ఉండాలి. అందుకే తీపిని భుజించడం ఎందుకు? ఆనందానికి గుర్తుగా తీపిని భుజిస్తాం. అందుకే తీపిని భుజించడం అనేది ఈరోజు తప్పకుండా చెయ్యాలి. అందుకే తప్పకుండా ఇంట్లో పాయసం కాస్తారు. ఆ తర్వాత తారాజువ్వలు వెలిగించిన తర్వాత తీపి పాయసాన్ని స్వీకరిస్తారు. అందుకని దుఃఖం అనేది అసలు దరిచేరకుండా ఉండాలి. ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని దీపావళి పండుగని జరుపుకుంటాం. కనుక దీపావళి అందరికీ సుఖ సంతోషాలని చక్కగా ప్రసాదించాలని, లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ శుభం భూయాత్.